కలెక్షన్స్ ఇప్పుడు జెంట్స్ వేర్ లో కూడా ఫ్యాక్టరీ రేట్స్ కి షర్ట్స్ అండ్ జీన్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ఇవ్వబడును. అవునండి, మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ కి ఇవ్వబడును. 4 బ్రాండెడ్ షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ కేవలం 999 రూపాయలకే. షర్ట్ కలర్ పోయినా ష్రింక్ అయినా ఒక షర్ట్ కి 2 షర్ట్స్ ఫ్రీగా ఇవ్వబడును. 1100 రూపాయల విలువ గల బ్రాండెడ్ జీన్స్ కేవలం 550 రూపాయలకే. ఫార్మల్ ప్యాంట్స్ 299 రూపాయలకే. ప్రొప్రైటర్ సిరి లేడీస్ అండ్ జెంట్స్ కలెక్షన్స్ 10 రూపీస్ షాప్ దగ్గర ఎల్పీ రోడ్ దర్శి. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు ముందుగానే జాగ్రత్త చర్యలు పాటించాలని దర్శి సిఐ వై రామారావు ప్రజలకు పలు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సైబర్ నేరాలు మనకి ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతా ఉన్నాయి. వీటన్నిటిలో ముందుగా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మన ఇంటి వద్ద నుంచే మనము ఆ యొక్క సైబర్ సేఫ్టీ అనేది స్టార్ట్ అవ్వాలి. అది ఎలా అనంటే ఈ మన చిన్నపిల్లలు సైబర్ మోసాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎవరైతే ఉంటారో ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు. అలాగే ఈ సోషల్ మీడియాలో నా పేరు ఇది, ఊరు ఇది, నేను ఫలానా అట్ట ఇట్ట అని చెప్పేసి మీ ఆ యొక్క పర్సనల్ డేటాని ఎట్లా అంటే అట్లా షేర్ చేసేస్తా ఉన్నారు. అట్లా షేర్ చేయటం వలన ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడస్టర్స్ ఉంటారో వాళ్ళు ఒక మాల్వేర్ యాప్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసి మీ ఆధార్ నంబర్ కానీ, మీ కాల్ డీటెయిల్స్ కానీ, మీ ఫోన్ నంబర్ కానీ, అలాగే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ పేర్లు, వాళ్ళు మీకు ఉన్న రిలేషను ఎన్నిటిని కూడా వాళ్ళు ఒక చోట సేకరించి తర్వాత వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. అది ఎట్లా అంటే మీకు చాలా తక్కువ కన్సెషన్లో తక్కువ ఇంట్రెస్ట్కి లోన్లు ఇస్తామని అటువంటి ఈ ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను కొన్ని లింకులు పంపిస్తారు, మీకు ఆశ చూపిస్తారు. అటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫేక్ లోన్ యాప్స్ అనేవి మిమ్మల్ని సర్వం దోచేస్తాయి. కాబట్టి దయచేసి డబ్బులు అనేవి ఊరికే రావు. చాలా జాగ్రత్తలు తీసుకొని సంపాదించినటువంటి డబ్బుని పోగొట్టుకోకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే ఈ ఆన్లైన్లో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్లో గేమింగ్ యాప్స్ అనేవి ఎట్లంటే అట్లా వెళ్ళిపోయేసి ఆ ఖాతాలో డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. అటువంటి వాటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రస్తుతము వృద్ధులే టార్గెట్ గా డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అది ఎట్లా వస్తుందంటే మేము పోలీసులమి, సిబిఐ వాళ్ళమి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళమి, కోర్టు అధికారులమి అని చెప్పి మీ పిల్లల మీద కేసు ఉంది, మీ పిల్లలు ఫలానా వేరే ఫారిన్ కంట్రీస్ చదువుతా ఉన్నారు, వేరే సిటీస్లో చదువుతా ఉన్నారు, వాళ్ళు వేరే డ్రగ్స్ కేసులోనూ లేకపోతే సెక్సువల్ అబ్యూస్ కేసులోనూ ఇరుక్కొని ఉన్నారు, అట్లా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ దగ్గర డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తొందరపడి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మబాకండి, మీరు భయపడబాకండి. ధైర్యంగా మీరు స్థానిక పోలీస్ స్టేషన్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారితోటో, సిఐ గారితోటో ఇట్లా వచ్చిందని క్రాస్ చెక్ చేసుకోండి. కాబట్టి అందరూ కూడా దయచేసి గమనించాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా సరే సైబర్ నేరాలకు గురి కనుక అయితే 1930 కాల్ చేయండి. థ్యాంక్ యూ.